హాయ్ అండి. కార్తీక మాసంలో ఇలా నక్షత్రం అలా కంపల్సరీ పెడతాం కదా. నేను కూడా మా పక్క వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టుకున్నాను. కానీ నేను చాలా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ వీధిలో ఉన్నప్పుడు నేను ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు అందరం కలిసి ఉసిరికి నవమి, చిలుకల ద్వాదశి, ఇంకా కార్తీక మాసంలో గుళ్ళకి, నదీ స్నానాలు, వనభోజనాలు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. ఈ నెల మొత్తం ఒక పండగలాగా చేసుకునే వాళ్ళమి. కానీ ఇల్లు మారడంతో ఈ సంవత్సరం ఒక్కదాన్నే చేసుకున్నాను. అందరితో కలిసి ఏ పూజలు చేసుకున్నా హ్యాపీగా ఉంటుంది. పక్క గుడిలో చాలా చక్కగా పూజలు చేశారు. పంతులు గారు గోత్రనామాలు, మంత్రాలు చదువుతుండగా మేము దీపాలు వెలిగించామన్నమాట. పూజ అయిన తర్వాత పంతులు గారికి పలదానం ఇచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను. తర్వాత జగన్నాథ స్వామి మందిరంకి వెళ్ళి దీపాలు వెలిగించాము. వెలిగించిన తర్వాత ఇక్కడ శివాలయంలో మార్నింగ్ శివ దర్శనము, ఇంకా ఈవినింగ్ అర్ధనారేశ్వర దర్శనము జరుగుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం తీసుకొని బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.